నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రాఖీ పౌర్ణమి రోజు రాఖీని ఎప్పుడు కట్టాలి? కట్టే సమయంలో మనం పఠించాల్సిన మంత్రం ఏదైనా ఉందా? కట్టేటప్పుడు కట్టించుకునే వాళ్ళు కూడా మనసులో ఎలాంటి భావన ఉండాలి? ఇలాంటి విషయాలు మనతో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు సంవత్సరం పొడుగున వెయిట్ చేసే పండగ ఏదైనా ఉందా అంటే అది రాఖీ పండుగ. ఎవరు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఒక అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలను కలుసుకునే సమయం అని చెప్పొచ్చు. సో రాఖీ పండుగ కానీ రక్షాబంధనం కానీ ఏ సమయంలో కట్టుకోవాలి? కట్టుకునేటప్పుడు ఏదైనా మంత్రం జపించుకోవాలా? కట్టేవాళ్ళు కట్టించుకునే వాళ్ళ మనసులో భావన ఎలా ఉండాలి? మన శాస్త్రం అసలు పురాణాలు ఏం చెప్తున్నాయి? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వాస్తవానికి చెప్పాలంటేనమ్మా, ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేటువంటిది మనకు ఉత్తరాది ప్రాంతం నుంచి మనకు వచ్చినటువంటిది. ఈ దక్షిణాది ప్రాంతంలో అంతా కూడా దీనికి ఉపాకర్మ అనేటువంటి యొక్క విధానంతో చేసుకునేటువంటి పండుగ. దీనికి ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి పండుగ వాతావరణంగా కాదు. కాకపోతే ఇది మన ఈ యొక్క దక్షిణ దేశం అనగా తమిళనాడు, కేరళ, అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇటువంటి రాష్ట్రాలలో ఉపనయనం అయినటువంటి వాళ్ళకి, అనగా ఉత్తరాయణంలో ఉపనయనం అవుతుంది. అయిన తర్వాత తిరిగి గురువు దగ్గర అభ్యసించడం కోసం చేసేటువంటి విధానంలో ఉపాకర్మ అని చెప్పి చేసి ఆ శ్రావణ మాసం పౌర్ణమి రోజున వచ్చేటువంటి దానికి ఆ విధంగా ఆ పౌర్ణమి తిథి రోజున ఉపాకర్మ జరిపించి తదనంతరం వేదాధ్యయనానికి గురువు దగ్గరికి పంపించేవారు. ఇది యజ్ఞోపవీత ధారణ ఉండేటువంటి అన్ని కులాల్లో చేసుకోదగినటువంటి పండుగ ముఖ్యంగా. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, దశరథుడు శ్రవణుడి యొక్క తల్లిదండ్రులను చంపడం ద్వారా వారి యొక్క కుమారుడైనటువంటి శ్రవణుడి పేరు మీద వచ్చినటువంటి మాసముగా అనుకుంటారు. కానీ ఆ కథకి ఈ శ్రావణ పౌర్ణమికి అసలు సంబంధమే లేదు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి అదొక క్లారిటీ. ఇక ముఖ్యంగా ఈ యొక్క ఈ సంబంధించినటువంటి రాఖీ పౌర్ణమి అనేటువంటిది ఏంటంటే, దీనికి ముందుగా మనకు ఇప్పుడంటే మనకు అనేక రకాలైనటువంటి ఆకృతుల్లో మంచి మంచి డిజైన్స్లలో వచ్చాయి. కానీ ఒకప్పుడు 9 గ్రంథములు, 9 గ్రంథులు ఉన్నటువంటి దాన్ని రక్షగా కట్టేవాళ్ళు. యుద్ధానికి పోయేటప్పుడు ఆ రాక్షసుల యొక్క అంశ వీరికి మీద ఉండకుండా ఉండి యుద్ధంలో వాళ్ళకి విజయం కలగాలి అని అంటే 9 గ్రంథములతో చేసినటువంటి ఈ నూలుతో చేయాలి, పట్టు దానితోనైనా చేయాలి, నూలుతోనైనా చేసి బంగారముతో ఉన్నటువంటి గ్రంథితో ఈ విధంగా లేదా వెండితోనైనా కానీ చేయాలి. వాస్తవానికనంటే చాలామంది ఈ రోజున రాఖీ పౌర్ణమి చేస్తున్నారు, కానీ శక్తి ఉన్నవాళ్ళు బంగారుతో ఉన్నటువంటి రాఖీని కట్టాలి. లేదు శక్తి లేదండి అంటే కనీసం వెండితో ఉన్నటువంటి వెండితో ఇట్లా ఉన్నటువంటి చిన్న ముద్రలో ఉన్నదాన్నైనా కానీ కొనుగోలు చేసి, ఇప్పుడు ఎంతైతే మహా అయితే ఒక 100 రూపాయలతో కూడా వస్తుంది చిన్న వెండితో ఉన్నటువంటి రాఖీ, 100-200లో ఆ విధంగానైనా కానీ చేసి అసలు విధానంగా కట్టాలి. కానీ ఈనాడు మనమంతా కూడా బజార్లో దొరికేటువంటివన్నీ తీసుకుంటాం, తప్పులేదు, అది మామూలుగా ఎవరైనా చేయవచ్చు. అయితే దీన్ని ఏ విధంగా ఆచరించాలి అని అంటే, పూర్వకాలంలో యుద్ధము జరిగేటువంటి సందర్భంలో ఎవరైనా కట్టేవాళ్ళమ్మ. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సోదర సోదరి మధ్య ఉన్నటువంటి ప్రేమని చిహ్నంగా కట్టుకుంటున్నారు. కానీ పూర్వకాలంలో ఇంద్రుడు అసురులతో యుద్ధం చేసేటప్పుడు భార్య అయినటువంటి ఇంద్రాణీదేవి కూడా ఈ యొక్క పౌర్ణమి రోజునే కట్టి యుద్ధానికి సాగనంపింది. కట్టేటప్పుడు కూడా బలి మొదలగు ఉన్నటువంటి రాక్షసుల అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే చోట స్థిరమై ఉండుగాక, నీ మీద ఎటువంటి ప్రభావం చూపకుండుగాక అని చెప్పుకుంటూ రాఖీ కట్టింది. అంటే ఆ తోర గ్రంథాన్ని కట్టింది. అంటే ఏం చేసింది అంటే, ఎవరినైనా కానీ ఆడవారికి ముత్తైదు రక్షించే దేవత ఎవరు? గౌరీ అమ్మవారు కదమ్మా, 5వ తనాన్ని రక్షించేది. కాబట్టి ఆ గౌరీ అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఆ యొక్క తోరములు 9 ముడులు కలిగినటువంటి తోరములని 3 అయినా తీసుకోవచ్చు. ఆ విధంగా 3 పెట్టి అక్కడ లలితా సహస్రనామంతో ఆ రోజున పూజ చేయాలి. ఆ తోర గ్రంథిని ఎవరైతే భార్య అయినా కట్టవచ్చు, సోదరైనా కట్టవచ్చు, ఇంకా చెప్పాలి అంటే కూతురైనా కట్టవచ్చు. అలాగే
ఎవరిని మనం సోదర భావంతో భావిస్తామో వాళ్ళందరికీ కూడా కట్టవచ్చు. విధిగా ఆ రోజున చేయాల్సినటువంటి విధి ఏంటంటే, శుక్ల పౌర్ణమి కదమ్మా. గురుగారు. శుక్ల పౌర్ణమి అనేటువంటిది మనకు పౌర్ణమి తిథి మనకు రాత్రి వరకు ఉంది. కానీ ఆ రోజున శ్రవణ నక్షత్రం ఉదయం 8 గంటల చిల్లర ముహూర్తం వరకే ఉంది. తర్వాత ధనిష్ట నక్షత్రం వస్తుంది. కాబట్టి ఏ సమయంలో కట్టాలి అనేటువంటి యొక్క విధానాన్ని మనం చూసుకునే ముందు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులలో గమనించాలి ఏంటంటే, 19వ తారీఖున కదమ్మా మనకు వస్తున్నటువంటి. కాబట్టి ఈ నెల 17వ తారీఖు రోజున మరియు 31వ తారీఖు రోజున శని త్రయోదశులు పర్వదినాలు వస్తున్నాయి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా. కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, అలాగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి నమోదు చేయడం జరుగుతుంది. 2 కార్యక్రమాల్లో కూడా నమోదు చేసుకుంటే మీకు 3000 రూపాయలు రుసుము అవుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయండి. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల మొత్తం గోత్రనామాదులతో చేయించడం జరుగుతుంది. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఏ సమయంలో ఈ యొక్క రాఖీ కట్టాలి, ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది. పౌర్ణమి రోజున శుచిర్భూతులై స్నానం ఆచరించి పూజా మందిరం అంతా చక్కగా దిద్దుకొని మంచిగా చక్కగా రంగవల్లిలో వేసుకొని గౌరీ ఆరాధన చేయాలమ్మా. ఆ రోజున గౌరీ ఆరాధన చేసి ముఖ్యంగా 2 రకాలైనటువంటి విధానంగా చేసుకోవచ్చు. అంటే 9 ముడులు వేసినటువంటి నూలుతో చేసినటువంటిది కానీ, పట్టుతో చేసినటువంటి కానీ దారములని 9 ముడులు ఉండాలి, తోరములు. ఆ మూడింటిని మీరు తమలపాకులు, 2 ఒక్కలు, అలాగే వాటి మీద ఈ విధంగా ఈ 3 తోరాలు మీరు ముందుగా కొని తెచ్చి పెట్టుకున్నటువంటిది. శక్తి ఉంటే వెండితోనైనా కానీ రాఖీ కట్టవచ్చు, లేదంటే మామూలుగానైనా మీరు కట్టే రాఖీని కూడా ముందు పెట్టుకొని అప్పుడు ఆ అమ్మవారి ముందర పెట్టి ఆ రోజున లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఎంతమంది అన్న తమ్ముళ్ళు ఉంటే లలితా సహస్రనామ పారాయణము, అలాగే గణపతి పూజ ఎలాగో చేసుకుంటాం కాబట్టి లలితా సహస్రనామ పారాయణం కానీ, దుర్గా సహస్రనామం కానీ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలనంటే, రాఖీ కట్టేటువంటి సమయం చాలా మంది తొందరపడి పొద్దున్నే ఇంటిని అన్నయ్యలను, తమ్ముళ్ళని పిలిపించుకుంటారు. పిలిపించుకొని రాఖీ కడతారు. కానీ ఆ రోజున భద్రాకరణం ఉంది 1 గంట 15 నిమిషాల వరకు. భద్రాకరణం అని అంటే శనికి సోదరి, శని కూతురని కొన్ని సందర్భాల్లో, శనికి సోదరిగా అని చెప్పి కొన్ని సందర్భాలు అంటారు. భద్రాకరణం అనేటువంటిది ఏంటంటే ఉన్నటువంటి కరణాలలో చాలా బలీయమైనటువంటి దుష్టమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి కరణం. ఆ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేసినా అవి చెడిపోతాయి. దానివల్ల విపరీతమైనటువంటి నష్టము కలుగుతుంది. కాబట్టి భద్రాకరణం ఉన్నట్టు కట్టకూడదు. మరి ఎప్పుడు కట్టాలండి అని కూడా చాలా మంది అడుగుతుంటుంటారు. దీనికి సమయం గనక చూసుకున్నట్లయితే 1 గంట 35 నిమిషాల నుంచి 2 గంటల వరకు కూడా మధ్యకాలంలో చంద్రహోర ఉంటుంది. 1 గంట 35 నిమిషాల వరకు ఆ రోజు దుర్ముహూర్తం ఉంది, సోమవారం రోజు కాబట్టి. మళ్ళీ తర్వాత చూసుకుంటే మళ్ళీ 3 గంటల 2 గంటల చిల్లర నుంచి 3 గంటల వరకు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి దుర్ముహూర్తం ఉందమ్మా. 3 గంటల నుంచి 3 గంటల 52 నిమిషాల వరకు. మధ్యలో 2 to 3 ఏదైతే సమయం ఉందో అది శనిహోర. శనిహోరలో ఎలా కడతాము? కట్టలేము. ఎందుకంటే సోదరి కానీ సోదరుడు కానీ ఇద్దరూ ఆనందంగా ఉండాలి, వారి మధ్య పొరపచ్చాలు రాకూడదు. ఎవరికి మనం కడతామో వాళ్ళకి దైవానుగ్రహం కోసం మనం కడుతున్నాం అంతే తప్ప ఏ యొక్క బహుమతులను ఆశించి కట్టట్లేదు. వాళ్ళకి రక్ష కలిగించాలి. వాళ్ళు చేసే పని మంచి పని అయినప్పుడు వాళ్ళకి ఎవరైనా కట్టవచ్చు, సోదరి కట్టవచ్చు, భార్య కట్టవచ్చు, స్నేహితులు కట్టవచ్చు, ఎవరైనా కట్టవచ్చు. వాళ్ళకి మంచి జరగాలి. ఆ సమయంలో కూడా మంచి సమయం అయ్యి ఉండాలి. కాబట్టి 1 గంట 35 నిమిషాల వరకు ఆ రోజున దుర్ముహూర్తం ఉంది. కాబట్టి 1 గంట 35 నిమిషాల నుంచి 2 గంటల వరకు చంద్రహోర ఉంటుంది. వృశ్చిక లగ్నం అది. లగ్నాధిపతి అయినటువంటి కుజుడు మరియు గురువు లగ్నాన్ని వీక్షణ చేస్తుంటాడు. ఆ సమయం చంద్రహోర. సోమవారం పౌర్ణమి తిథి చంద్రహోర కట్టుకుంటే విశేషం. ఇంకా బాగుండాలి, మంచి శుభ ఫలితాలు కలగాలి అంటే 3 గంటల నుంచి 3 గంటల 15 నిమిషాల మధ్య కాలంలో 3 గంటల 5 నుంచి 3 గంటల 15 నిమిషాలు అంటే ఆ 10 నిమిషాల మధ్య కాలంలో గురుహోర నడుస్తుంటుంది. ఆ గురుహోరలోనైనా కట్టవచ్చు. ఆ గురుహోర అయితే ధనుస్సుకు సంబంధించినటువంటి లగ్నం అవుతుంది. సప్తమ శుద్ధి, అష్టమ శుద్ధి ఉంటుంది ముహూర్తానికి.
కాబట్టి చెప్పినటువంటి 1:35 నుంచి 2:03 అష్టమ శుద్ధి ఉంది ముహూర్త సమయం. 3:03 నుంచి 3:15 వరకు ఉన్నటువంటి ఆ 10, 13, 12 నిమిషాలు ఉన్నాయి కదా, ఆ 12 నిమిషాల సమయం కూడా అష్టమ శుద్ధి, సప్తమ శుద్ధి ఉన్నాయి. కాబట్టి ఏదైనా 2 ప్రశస్తమైనటువంటి సమయాలైనమ్మా, ఇంకా వేరే సమయం ఏది లేదు, సమయం లేదమ్మా. ఇంక 2 సమయాల్లోనే చేసుకుంటే చాలా మంచిది. 1:15 వరకు భద్రకరణం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కానీ సోదరిగా భావిస్తున్నటువంటి తన సోదరుని అందరినీ కూడా సోదరి ఇంటికి వెళ్ళాలి. సోదరులు వెళ్ళిన తర్వాత ఎప్పుడు కట్టాలి అని అంటే, ఆ సోదరుడికి చక్కగా ఇష్టమైనటువంటి భోజనములు, వంటకాలు వండి భోజనం పెట్టిన తర్వాత అప్పుడు సోదరుడు తూర్పు వైపున ఉండాలి, తూర్పు వైపున చూస్తుండాలి. చూస్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలనంటే హారతి ఇవ్వాలమ్మా. ఆ సోదరుడికి ఉన్నటువంటి సకలమైన దోషాలు తొలగిపోవాలని ఆవునీతితో వెలిగించినటువంటి దీపాలు, 2 దీపాలు, 2 ఒత్తులు, 2 అయినా 3 అయినా వెలిగించి, ఒకటి మాత్రం పెట్టకూడదు. తర్వాత తమలపాకులో 2 పోక చెక్కలు ఉండాలి. ఆ విధంగా పెట్టి అప్పుడు హారతి ఇవ్వాలి. 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్. హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక పోక చెక్క తీసుకొని ఆ యొక్క తమ్ముడికి కానీ, అన్నయ్యకి కానీ, లేదా ఎవరి స్నేహితుడికి కానీ, భర్తకి కానీ మంచి జరగాలి, ఉన్నటువంటి అంతా కూడా దుష్టమైన శక్తి అంతా శరీరం నుంచి వెడలిపోవాలని చెబుతూ కుడి నుంచి ఎడమ వైపుకి ఇలా ఒక చుట్టాలి అని ఆ ఒక్క పోక పక్కకు పెట్టాలి. ఇంకో ఒక్క పోక ఉంటుంది కదా, ఆ ఒక్క పోకను మళ్ళీ ఎడమ నుంచి కుడి వైపుకి మళ్ళీ అదే భావన చేసుకుంటూ మళ్ళీ పెట్టాలి. పెట్టి దాన్ని పడేయాలి. చేసి అప్పుడు బొట్టు పెట్టిన తర్వాత అప్పుడు ఆ సమయం 1 గంట కట్టే సమయం 1:35 నుంచి 2:03 వరకు అయినా ఉండాలి. లేదు 3 గంటల 3:03 నుంచి 3:15 మధ్య కాలం అయినా ఆ సమయంలోనైనా కానీ కట్టాలి. కట్టి తోరగ్రంథి, ఆ విధంగా మొదలు తోరగ్రంథి కట్టాలి. మీరు గౌరీ అమ్మవారి ముందర పూజ చేసుకున్నారు కదా, ఆ విధంగా తోరగ్రంథి పూజ కట్టాలి. అలాగే మీరు తెచ్చుకున్నటువంటి, మీరు కట్టగలిగినటువంటి మీ స్తోమకు తగ్గట్టుగా రాఖీ కట్టాలి. కానీ వెండిది రాఖీ గనక కడితే అత్యంత శ్రేష్టమని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ విధంగా చేసి ఆ సోదరి తనకన్నా పెద్దవాడైతే ఆశీర్వచనం తీసుకోవాలి. లేదు సోదరుడే చిన్నవాడు, తనే పెద్ద అయితే ఆ సోదరుడు ఆ యొక్క సోదరికి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకొని తాను తీసుకొచ్చినట్టంటే ఆ సోదరికి, లేదా సోదరి కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, వాళ్ళు సంతోషపడే బహుమతిని వారికి ఇవ్వాలి. ధన రూపేణ ఇవ్వచ్చు, వస్తు రూపేణ అయినా ఇవ్వవచ్చు. మరి గురుగారు ఏదైనా పఠించవలసిన మంత్రం ఉందా? పఠించవలసినటువంటి మంత్రము సాధారణంగా మంత్రం అనేటువంటి దాన్ని ఇక్కడ మనస్సులో నేను ఈ రక్షగా నేను అమ్మవారి పూజ చేశాను, అమ్మవారి పూజ చేసి ఆ అమ్మవారి శక్తినంతా ఈ గ్రంథంలో నిక్షిప్తం చేసి నీకు నేను కడుతున్నాను, నీకు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు, జాతకరీత్యా వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోవాలనే భావన చేసుకుంటూ కట్టండి చాలు. ఆ భావన కావాలి. ఇప్పుడు మంత్రం చెప్పేటప్పుడు అక్షరం దోషం వచ్చింది అనుకోండి, ఏమవుతుందమ్మా, దోష ప్రభావం వల్ల పూర్వకాలంలో ఏంటంటే అందరికీ పాండిత్యం ఉండేది అన్ని కులాల్లో. కాబట్టి ఆ శ్లోకాన్ని, మంత్రాన్ని ఉచ్చరించేవాళ్ళు. ఆ మంత్రార్థమే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ విధంగా భావన చేసుకుంటూ గనక సోదరునికి కట్టి, నీ యందు నాకెప్పుడు అనురాగం ఉండాలి, నా యందు నీకెప్పుడు అనురాగం ఉండాలి, స్నేహితుడిగానైనా అనురాగం పొందవచ్చు, భార్య భర్త అయినా ఒకరికొకరు అనురాగం ఉండవచ్చు, సోదరి మధ్యన మనం చూసే భావాన్ని బట్టి మన యొక్క భావం మారుతుంది. కాబట్టి సోదరునిగా భావం చేస్తున్నామా, భర్తగా భావం చేస్తున్నామా, స్నేహితుడిగా భావం చేస్తున్నామా అనేది ఉండేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏదైనా అక్కడ శుభమే. కాబట్టి ఆ విధంగా భావన చేస్తూ గనక రాఖీ కట్టినట్లయితే తప్పకుండా ఆ ప్రభావం వల్ల ఆ దేవతా పూజ చేసి కడతారు కదా, మొదలు ఆ తోరగ్రంథి 3 గ్రంథులు పెట్టాలి. ఆ విధంగా చేయడం వల్ల చాలా మటుకు ఆ శ్రావణ పౌర్ణమికి విధానాన్ని అనుసరించి చేసిన విధానంగా మనం చేసుకుంటాం. కాబట్టి మీరు నియమలోపమైన తప్పు లేదు, ఆ విధంగా భావనతోనైనా కానీ ఆ సమయం మాత్రం మీరు ఆ సమయంలోనే చేసుకోండి. ఎందుకనంటే మీకు విశేషించి పరిశీలించి చేసినటువంటి సమయాలు, ఆ శక్తి లోపము, వస్తు లోపం ఏదైనా జరగవచ్చు, కానీ సమయలోపం మాత్రం మీరు చెయ్యకండి. ఎందుకంటే అది కొన్ని మంచి సమయంలో మాత్రమే మీకు చెప్పడం జరిగింది. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. అలాగే ఈ నెల 17వ తారీఖు రోజున మరియు 31వ తారీఖు రోజున శని త్రయోదశి వస్తుంది. శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యతిథులు.
శని దోష పరిహారార్థమై వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష నివారణ హోమాలతో పాటు అలాగే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలకి 18 రకాల హోమాదులు కేవలం 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా మా పీఠం ఆధ్వర్యంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో ప్రతి నెల జరిపించే కార్యక్రమంలో కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రైట్ గురుగారు, చాలా సంతోషం, మంచి మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.